నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం పోర్ట్ రోడ్లో నుంచి ఇలా సింధియా వైపు వెళ్తున్నాను. అంటే నేవల్ డాక్యార్డ్ సంబంధించింది, అలాగే హిందుస్థాన్ షిప్ యార్డ్ సంబంధించిన, అలాగే హిందుస్థాన్ పెట్రోలియం కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన మనకి మొత్తం చాలా ఉంటాయండి ఈ రోడ్లో. ఒక రకంగా ఇండస్ట్రియల్ కారిడార్ కింద చెప్పుకోవచ్చు. అలాగే డిఫెన్స్ ఏరియా కూడా. మామూలు కామన్ మ్యాన్ ప్రవేశం ఉండదు, కానీ మరి తప్పదు కదా, ఎప్పుడు ట్రాఫిక్ తోటి రద్దీగా ఉంటుంది. ఏం లేదు, షిప్పుల్లో వచ్చిన సరుకు అంతటిని ఇక్కడ డంప్ చేసి ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా, అలాగే ట్రైన్ ద్వారా ఇతర రాష్ట్రాలకి సప్లై చేస్తూ ఉంటారు. చూసారు కదా, భారత్ పెట్రోలియం కంపెనీకి సంబంధించిన ట్యాంకర్స్ అన్నమాట. ఇవి చాలా డేంజర్గా ఉంటుంది. ఏరియా అంత ప్రొసీడెడ్ ఏరియా. పెట్రోలు, డీజిల్, గ్యాస్ నిల్వలన్నీ ఇక్కడ స్టాక్ చేస్తూ ఉంటారు. ఇక్కడి నుంచే వేరే చోటికి ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే సప్లై చేస్తూ ఉంటారు ఇది. అలాగే ఇక్కడ మెరైన్ ఇంజనీరింగ్ వ్యవస్థ కూడా ఇంచుమించు ఇక్కడ బాగా ఎక్కువ ఉంటుంది. పార్కింగ్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎన్ని వేల కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు. అందుకేనండి ఇండస్ట్రియల్ కారిడార్ని ఊరికినా అన్నది విశాఖపట్నాన్ని. ఇది సీ అన్నమాట, సముద్రంలోకి వెళ్ళేందుకు ఒక చిన్న మార్గం ఇది కూడా ప్రొహిబిటెడ్ ఏరియానే. సరే, ఎంత భయంకరం ఉందో ఏరియా చూస్తుంటే. నిత్యం ఏదో ట్రాఫిక్ జాములతో ఇదిగండి. ఇది ఒరిస్సా స్టీవ్ టోరస్, ఇది వేరోస్ కంపెనీ. ఆ పైన హెలికాప్టర్లో పక్క నుంచేమో లారీలు, కంటైనర్స్ ఒక్కటేటండి ఐరన్ లోడ్ తీసుకెళ్తాం. ఈ రైల్వే ట్రాక్ ద్వారా గూడ్స్ ట్రాక్ అన్నమాట. ఇది ప్యాసింజర్ ట్రైన్స్ కాదు. ఈ గూడ్స్ ద్వారా ఈ బొగ్గు కానీ, మాంగనీసు, అబ్బరకం ఒకటేంటండి, ఈ ఖనిజాలన్నీ అంటే షిప్లోంచి డంప్ చేసుకొని దీని ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటాయి వేరే రాష్ట్రాలు. విశాఖపట్నం రైల్వే స్టేషన్ దగ్గర నుంచి జ్ఞానాపురం మీదుగా ఇలా వెళ్తే ఈ సింధియా మీదుగా గాజువాక వెళ్ళొచ్చు. ఇదొక రూట్ అనుకుంటే, మన ఎయిర్పోర్ట్ మీదుగా అన్నేడు జంక్షను, ఎయిర్పోర్టు, అలాగే శీలానగర్ అదొక రోడ్ అనమాట. ఇదొక ఏరియా రైల్వే స్టేషన్. మల్కాపురం ఇటువంటి షార్ట్ కట్ ఇది. ఇదొక ప్రపంచం అండి. అసలు ఈ లోకమే వేరే, మన సిటీకి సంబంధం లేకుండా ఉన్నట్టు ఉంటుంది. కానీ ఇటువైపు కూడా ఆర్టీసీ సౌకర్యం ఉంది. ఇదిగోండి, గాజువాక నుంచి, పాత గాజువాక నుంచి ఆర్టీకే బీచ్ వరకు. ఇది ఉచితం అని చెప్పడం కాదు, కానీ మహిళలకు ఉచితం అని చెప్పడం కాదు, కానీ మొత్తం చూసారా ఎంత రద్దీగా ఉన్నాయో బస్సులు. నిత్యం ఏదో నిర్మాణం జరుగుతూనే ఉంటాయండి. చూడండి, కాంక్రీట్ రాళ్లతోటి స్ట్రక్చర్ కడుతున్నారు. ఆ పైన పోలీసు వారి పహరా. మన ఆంధ్ర పెట్రోకెమికల్స్ లిమిటెడ్ అని చెప్పి వెస్ట్ గోదావరి వారిది. ఆంధ్ర అన్నమాట ఎదురుగా కనపడేది. పార్కింగ్ ఏరియా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇందులో ఎన్ని వేల మంది పనిచేస్తున్నారు అనేది డాక్ లేబర్ బోర్డు, డిఎల్బి అంటారు. అది హర్ కామ్ దేశ్ కే నామ్, ప్రతి పని దేశము పేరు కోసమే. బాగుందండి స్లోగను, మెయిన్ అంటారు.